అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్‌తో ఒక జర్నీ ఉంటది కాబట్టి మర్చిపోలేని అనుభవాలుంటాయి. సౌందర్య గారితో మీకు పర్టిక్యులర్‌గా ఆ రోజు ఇది జరిగింది. చాలా బాగా అద్భుతంగా అనిపించింది. లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ అంటే చేసుకుంటారా? ఆవిడ చాలా అసలు చాలా పొలైట్‌గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు. హ్మ్. అలా అని బిగుసుకుపోయి ఉండడం ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బావుంటది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే సార్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. 'చిలక పచ్చ కాపురం' అని ఒక పిక్చరు షూటింగ్ జరుగుతా అవును. ఉందండి. హ్మ్. అక్కడెక్కడ సఖినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేశాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. సార్. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. హ్మ్. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదండీ. అవును. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. హ్మ్. హ్మ్. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. హ్మ్. ఆ బాత్రూంలో స్నానం చేయాలి. వావ్! అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్. అప్పటికే హీరోయిన్, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. హ్మ్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. హ్మ్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి. సార్. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. హ్మ్. హ్మ్. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్, హ్మ్. పెద్ద స్టార్ కదా. కానీ అందరినీ ఆ పలకరించే విధానం కానీ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్ మా అమ్మ మామయ్య రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సూపర్. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి, అవును. అవును. వాళ్ళ చేత చేపించుకోవచ్చు. చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అదొకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది. చాలా సినిమాలు పనిచేస్తున్నారు. దగ్గర నుంచి చూసున్నారు. నేను యాక్చువల్గా కలిసి పనిచేసింది ఒకే సినిమా హ్మ్. ఆవిడతో. హ్మ్. హ్మ్. కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం కదండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు అమ్మోరు జరుగుతున్నప్పుడు సార్. వెళ్ళేవాళ్ళం, హ్మ్. తర్వాత దొంగాట జరుగుతున్నప్పుడు హ్మ్. వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా కూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు? మీ అది రియాక్షన్? చాలా బాధ అనిపించిందండి. హ్మ్. చాలా బాధ అనిపించింది. అసలు అసలు నిజంగా వీళ్ళు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళడం, పాలిటిక్స్ ఎందుకు అనేది అయితే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది. హ్మ్. చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. సార్. ఆ అభిమానం అనేది ఏ, అసలు అయితే వెళ్ళకూడదని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వెళ్ళొచ్చు కానీ ఆ రోజున ఆవిడ ఆ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేది హ్మ్. అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని, అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు, ఆవిడ లేకుండా అమర్ ఉండదు. వాళ్ళిద్దరూ ఒకేసారి. వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. సార్. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని అవును. ఉండేదండి, ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్లకి అక్కడ దిగుతాం. అక్కడ అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా. ఆ, ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్ నాకు చాలా మంది చెప్పారు. ఉమ్. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌లో హీరోయిన్స్ ఆ, దిగుతున్న రోజుల్లో అవును, ఆమె అక్కడే దిగేవాళ్ళంట. అవును, ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ అవునండి. అది వాతావరణంలో. అది ఆవిడకి ఇల్లులాగా ఆ! అయిపోయింది. ఆ! 2 రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంటే ఆవిడకే. ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళు వచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది. అదే చెప్తున్నాను కదండి. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో హ్మ్. అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడూ ఆవిడకి గర్వం రాలేదండి. సార్. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకళ్ళని ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వెషన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఏదన్నా కొంచెం తప్పులుంటే మీరు ఫిల్టర్ అయ్యో, చేయండి. నాకంత అనుభవం లేకే. అంటే
సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి, సార్. అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. ఉమ్, ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు, సార్. అది వినడమే. అండ్ అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు కానీ అవునండి, ఆ అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చూడడము అలాంటివి అంతే, ఉమ్, మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. ఉమ్, అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు ఉమ్, అని, అంటే ముందు వేరే ఎవరిని అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2-3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2-3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ అమ్మో గారు. చంపేశారు కదా సార్ సినిమా. అవునండి, అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు, కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది, తినేస్తారు కదా అందరిని. అసలు అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అండ్ అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళంట. చిన్న అమ్మవారి అవునండి, అవును, రాళ్ళుగా పేర్చి ఆ. హారతలు ఇస్తా అక్కడ సినిమా ఆడుతుంటది, బయట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అవునండి, అమ్మోరు అవునండి. సినిమా. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా, ఆ, ఆ సీన్. ఆ, అవును. అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా, ఆ, అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఏ ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా ఆయన, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తున్నా అక్కడ హుండీ పెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే, ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా అని ఈయన ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్ గా హుండీలు పెట్టి థియేటర్స్ దగ్గర ఆ బొమ్మ పెట్టి చాలా మంది వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ సీన్ పెట్టాను.